ఒక ఊరిలో ఒక పాలరాయితోన కట్టించిన ఒక చేదురు బావి ఉండేది. ఒక ఊరిలో ఒక పాలరాయితోన కట్టించిన చేదురు బావి ఉండేది. ఆ బావి చేదురు బావి తెలుసు కదా మనకు, పూర్వం ఉండేటివి, ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నాయి. ఆ చేదురు బావికి చుట్టూ పాలరాయితోన కట్టించడం జరుగుతుంది. పాలరాయితో అంటే చాలా స్మూత్గా ఉంటుంది, పాలిస్ బండలాగా చాలా స్మూత్గా ఉంటుంది, ఎలాంటి గ్రిప్ అనేది దొరకదు. అలాంటి స్మూత్ గల పాలరాయితోన ఒక చేదురు బావి ఉండడం జరుగుతుంది. ఆ బావి ఒకసారి ఎండాకాలం వచ్చేసి నీళ్ళు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. బావిలో నీళ్ళు ఎండిపోవడం ద్వారా ఆ బావిలో ఉండే కప్పలన్నీ ఒక సమావేశం కావడం జరుగుతుంది. సమావేశంలో ఆ కప్పలన్నీ ఏం చెప్తాయంటే, మనం ఈ బావిలో నీళ్ళు ఎండిపోవడం జరిగింది, మనకు ఇక్కడ ఉండడం చాలా కష్టం, కాబట్టి ఏదో రకంగా మనం ఈ బావి నుండి బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్తే మనకు ఏమైనా మార్గం దొరుకుతుంది, ఎక్కడైనా నీళ్ళున్న దగ్గర మనం చేరుకోవచ్చు అని అందరూ ఆ సమావేశంలో మాట్లాడుకొని, ఆ సభలో మాట్లాడుకొని, అందరూ అంటే ఆ బావిలో ఉన్న కప్పలన్నీ మాట్లాడుకొని మనం బయటికి వెళ్ళాలనేది నిర్ణయించుకుంటారు, స్టార్ట్ చేస్తారు. కొన్ని కప్పలు ఎక్కడం ప్రయత్నం చేస్తుంటాయి, కొన్ని కప్పలు కింద ఉండి మనతోనే కాదు, మనం ఎక్కలేము, ఎందుకంటే ఇది నున్నటి పాలరాయి కాబట్టి నున్నగా స్మూత్గా ఉంది, దీనికి మనకు ఎక్కడానికి కాళ్ళకు గ్రిప్పు దొరకదు, మనం పట్టుకోలేము, పట్టు దొరకదు, కాబట్టి మనం ఎక్కలేము, మనతోనే కాదు, ఎందుకు ప్రయత్నం చేయడం, బతికిన రోజులు నిమ్మలంగా ఉందాం, పైకెక్కి సగంలో కింద పడితే దెబ్బలు తాకి చచ్చిపోతాం, వద్దు అని కొన్ని కప్పలు కింద ఉండి అరవడం స్టార్ట్ చేస్తాయి. కొన్ని మాత్రం ప్రయత్నం చేస్తుంటాయి, కొన్ని అరుస్తుంటాయి. ఆ ప్రయత్నం చేసేటివి కొంచెం దూరం వెళ్ళి పడిపోతుంటాయి, మళ్ళీ ఎక్కుతుంటాయి, పడిపోతుంటాయి, మళ్ళీ ఎక్కుతుంటాయి, పడిపోతుంటాయి, ఇట్లనే జరుగుతుంది. అలా జరిగే క్రమంలో ఒక కప్ప మాత్రం పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది, ఒకసారి అట్లా పడుతూ లేస్తూ అట్లే ప్రయత్నం చేయడం మాత్రం ఆపడం లేదు. టక 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 పైకెక్కి కొన్ని కప్పలు మాత్రం కొంచెం ప్రయత్నం చేసిర్రు, కొన్నిసార్లు ప్రయత్నం చేసిర్రు, పడిపోయిన ఇన్నిసార్లు మనం పడిపోయినాం, వేస్ట్, మనతోనే కాదేమో, చేయలేమేమో, మనం ఎక్కలేకపోతున్నాం, వీళ్ళు కూడా చెప్తారు నిజమే, కింద వాళ్ళు మనం చేయలేమని చెప్తారు కదా, అది కూడా నిజమే, మనం ప్రయత్నం చేసినాం అయినా ఎక్కలేకపోతున్నాం అని కొన్నిసార్లు ప్రయత్నం చేసి గమ్మున కింద ఉండిపోయారు. ఒక కప్ప మాత్రం ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్నిసార్లు జారిపడ్డా, ఎన్నిసార్లు ప్రయత్నం ఆపకుండా ప్రయత్నం చేస్తూ చివరికి టక 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 ఎక్కి బావిని ఎక్కడం జరుగుతుంది, పైకి రావడం జరుగుతుంది. ఆ బావిలోంచి పైకి ఆ కప్ప రావడాన్ని చూసిన ఆ బావిలో కప్పలని ఆశ్చర్యానికి గురి అవుతాయి, అని ఆశ్చర్యపోతాయి. అసలు అరే, మనం ఇంత ప్రయత్నం చేసినాం, పైకి ఎక్కలేదు, ఈ కప్ప మాత్రం ఎట్లా ఎక్కింది? ఇప్పుడు మనకు కూడా ఆశ్చర్యం వస్తుందా లేదా? అన్ని కప్పలు ప్రయత్నం చేసినాయి, అట్లా అసలు పాలరాతి బండ అంటే దానికి పట్టుకోవడానికి పట్టే దొరకదు, అంత స్మూత్గా ఉంటాయి ఆ బండలు, కానీ ఈ కప్ప ఎట్లా వచ్చింది? అలాంటి బండల విన ఈ కప్ప ఎలా ఎక్కగలిగింది అనేది మనకు కూడా డౌట్ వస్తుంది. వస్తారా? ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అయితే ఆ కప్పలో కూడా అదే డౌట్ వచ్చింది. అయితే ఎందుకు ఈ కప్ప ఎక్కింది, ఆ కప్పలు ఎక్కలేకపోయినాయి అంటే, అన్నిటికంటే పవర్ఫుల్ డేంజర్ ఒకటి ఉంది. ఏంటంటే చెప్పుడు మాటలు వినడం, ఒకరు చెప్పిన దాన్ని మనం వినడం. అంటే ఈ కింద కొన్ని కప్పలు ఉన్నాయి కదా, ఆ కప్పలు ఏమంటున్నాయి మొదటి నుంచి, మనం ఎక్కలేము, మనతోనే కాదు, మనకు అవసరమా, ఎందుకు కష్టపడడం అని అంటున్నాయి కదా, అవి విన్నాయి అన్నమాట. ఈ ఒక్క కప్ప మాత్రం చెవిటి కప్ప, దానికి ఎవరేం చెప్పినా వినబడదు. కాబట్టి ఎవరేం చెప్తారు అనేది తెలియదు, దానికి ఒకటే తెలుసు, ప్రయత్నం చేయాలి, ఎక్కాలి, ప్రయత్నం చేయాలి, బయటికి వెళ్ళాలి.
అదే అదే దాని పనిలో అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళు అన్నయ్య ఏవి వినబడట్లేదు, మనతోనే కాదు, మనం చేయలేము, ఇవన్నీ కింద అంటున్నాయి కదా, అవి ఆ కప్పకు వినబడలేదు కాబట్టి, చెవిటి కప్ప కాబట్టి, ఎవరు చెప్పింది వినలేదు కాబట్టి పైకి ఎక్కగలిగింది. ఏం సార్ అర్థమైందా? అదే మన జీవితంలో కూడా ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నా, మన జీవితంలో కూడా మనం ఏదైనా వర్క్ చేయాలంటే, మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే, మనం ఏదైనా ఉద్యోగం సాధించాలంటే, మనకు నచ్చిన జాబ్ మనం కొట్టాలంటే, మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం ఖచ్చితంగా, అందరూ ప్రతి ఒక్కరూ ఎవరికి ఏం కావాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, కానీ దాన్ని పట్టుకొని నిలబడలేరు. ఎందుకంటే కొందరు ఉంటారు మన ఫ్రెండ్స్, ఆ కింద ఉన్న కొన్ని కప్పల్లాగా మన ఫ్రెండ్స్ మన పక్కనే ఉంటారు. వాళ్ళు మనం చేయలేవురా, మనతో కాదురా, ఒకసారి రెండుసార్లు ప్రయత్నం చేసినావు గారా, చూసినావు గారా, నీకు వచ్చిన ఆదురా, ఓ రెండుసార్లు ఆడు కథం ఎగ్జామ్ రాసాడు, ఫెయిల్ అయ్యాడు అనుకో, చూసినావు గారా, నేను చెప్తే నవ్వుతీరా, వినలేగారా, చూసినావుగా, ఇట్లా కొందరు మన పక్క నుండి చెప్పడం జరుగుతుంది. అవి మనం వినడం వల్ల ఒకసారి రెండుసార్లు కూడా అదే జరుగుతుంది. కాబట్టి అరే నిజమే, వాడు చెప్పింది నిజమే అనేది మనం ఊహించుకొని మరలా మనం తక్కువ అంచనా వేసుకొని ఆగిపోవడం జరుగుతుంది. ఇలా ఆగిపోవడం వల్ల మన జీవితంలో మనం ఏది సాధించలేకపోతున్నాము. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చెవిటి కప్పలాగా ఎవరేం చెప్పినా, ఎవరు ఏమన్నా ఏది పట్టించుకోకుండా మనం ఒక చెవిటి వాళ్ళలాగా మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని పట్టుకొని నిలబడి అది వచ్చే వరకు మనం దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకనేది విజయం సాధిస్తాం, వస్తుంది, ఖచ్చితంగా విజయం వస్తుంది. ఇది ట్రూ. ఎందుకంటే నా లైఫ్లో నేను కొందరిని చూసిన, చాలామందిని చూసిన. ఎగ్జాంపుల్కి మా ఊర్లో నేను చదువుకునేటప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక అతను ఉండేవాడు. అతను ఎన్నోసార్లు డిఎస్ రాసి ఫెయిల్ అయిపోయాడు. ఎన్నిసార్లు రాసిండంటే మీరు మ్యాక్సిమం ఓ 10-15 సార్లు రాసింటాడు. 10-15 సార్లు ఖచ్చితంగా రాసింటాడు. అలా 10 సార్లు రాసిన తర్వాత ఆ మధ్యలో ఆయనకి పెళ్ళి కావడం జరిగింది, 2 పిల్లలు పుట్టడం జరిగింది. అయినా కూడా ఆయన రాస్తూనే, ప్రతిసారి డిఎస్ పడ్డప్పుడల్లా ప్రిపేర్ అయ్యి రాస్తూనే ఉండేవాడు. చాలామంది అనేవాళ్ళు, నేను చూసేవాను అన్నాడు, కళ్ళతో చూసిన అనమాట. చాలామంది అన్నారు, అరే ఇన్నిసార్లు రాసినావు, 10 సార్లు రాసినావు, అది జాబ్ రావట్లేదు, నీకు ఎందుకురా, నీకు రాదురా, అది ఎందుకు కష్టపడతావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, నీకు పొలం ఉంది కదా, పొలం చేసుకోవచ్చు కదా, పిల్లలను మంచిగా దాక్కోవచ్చు కదా అని. లాస్ట్కు చేసుకున్న భార్య కూడా అతని కొన్ని అంటే చెప్తే వింటలేడు, అది రావట్లేదు, ఎన్ని రోజులు ఊకే దాని గురించి ప్రయత్నం చేస్తాడు, మనకు పొలం ఉంది కదా, చేసుకోవచ్చు కదా, లేకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని భార్య కూడా చిరాకు పడడం జరిగింది. అయినా కూడా ఆయన వదిలిపెట్టకుండా 10 సార్లు రాసిండు, 12 సార్లు రాసిండు, 15 సార్లు రాసిండు, 14 సార్లు రాసిండు, 15ఓసారి డిఎస్ పాస్ అయిపోయాడు, టీచర్ జాబ్ రావడం జరిగింది. చూడండి, ఆయన అనుకున్నది సాధించాలని గట్టిగా సంకల్పం పెట్టుకున్నాడు. ఎవరేమన్నా పట్టించుకోవాలి, ఎంతమంది ఏదన్నా దాన్ని తట్టించుకోలేదు. ఆయనకు కావాల్సింది టీచర్ జాబ్, నేను టీచర్ కావాలి, ఉపాధ్యాయుని కావాలి అనేది నిర్ణయించుకున్నాడు. ఆయన ఫిక్స్ అయిపోయాడు, దానికోసమే ప్రయత్నం చేస్తున్నాడు. చాలామంది అన్నారు, చాలాసార్లు నాకే ఒక్కొక్కసారి అనిపించేది, అరే ఈయన ఎన్నిసార్లు చెప్పినా, ఇంతమంది చెప్తే ఇంటలేడు, ఈయనకు రాస్తలేదు కదా, ఈయన రాస్తున్నాడు, ఆయన రావట్లేదు, ఎందుకు ఇంటలేడు అని అంటే అనిపించేది అనమాట. ఇంతమంది తిడుతురు, ఇంత చిరాగ్గా మాట్లాడుతురు, ఇంట్లో కూడా వాల్యూ అయిపోయేదండి ఆయన చూసి. అలాంటి వ్యక్తి ఆయన పట్టు విడవకుండా, వదలకుండా పట్టుకొని ఉండడం వల్ల 15ఓసారి ఎగ్జామ్లో పాస్ కావడం, డిఎస్లో ఎగ్జామ్ పాస్ కావడం జరిగింది. ఆయనకు ఉద్యోగం రావడం జరిగింది. ఇప్పుడు టీచర్గా ఉద్యోగం వచ్చింది, తర్వాత ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాడు. చూడండి, ఏదైనా సరే ఫస్ట్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే, బిజినెస్ చేస్తావా, ఒక జాబ్ కావాలా, టీచర్ జాబ్ కావాలా, ఐపీఎస్ కావాలా, ఐఏఎస్ కావాలా, ఎనీథింగ్, లేదేదైనా బిజినెస్ చేస్తావా, మార్కెటింగ్ చేస్తావా,
ఏదైనా సరే నువ్వు ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకో, ఒకటి నిర్ణయించుకో, ఒక పని నాకు ఇది కావాలి, ఇది నేను చేస్తా అని నువ్వు నిర్ణయించుకో ఒకటి. ఆ దానికోసం పట్టు ఇడవకుండా, వదలకుండా ప్రయత్నం చేయి. ఖచ్చితంగా విజయం వస్తుంది. దిస్ ఈజ్ ట్రూ. ఇది నేను చాలామంది లైఫ్లో చూశాను, నా లైఫ్లో కూడా జరిగింది. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, ఏదన్నా విజయం కావాలంటే పట్టు ఇడవకుండా పట్టుకో. ఒకదాన్ని సెలెక్ట్ చేసుకో, దాని పట్టు విడవకుండా ఉంటే, వదలకుండా నువ్వు ఉంటే పట్టుకొని ఖచ్చితంగా దాంట్లో విజయం వస్తుంది. మనం అనుకున్న లైఫ్ లీడ్ చేస్తాం తర్వాత. కానీ చాలామంది వస్తారు ఇట్లా, కొన్ని రోజులు ఈ పని చేస్తారు, దాంట్లో రాలేదని వదిలేస్తారు. ఒక 6 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు, 1 సంవత్సరం చేస్తారు, వదిలేస్తారు. 1 సంవత్సరం 3 సంవత్సరాలు కాదు సార్, నీకు వచ్చే వరకు వదలకు, ఖచ్చితంగా వస్తుంది. విజయం అనేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ దాని ప్రయత్నం మాత్రం వదలకూడదు. ఇది నేను ఈరోజు మీకు ఇచ్చే చిన్న సందేహం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.